నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు చావు రానివాడు. పూర్వం ఇటలీ దేశంలో బెప్పో పిపెట్టా అనే ఒక సాహసవంతుడైన యువ సైనికుడు ఉండేవాడు. వాడొకరోజు ఎవ్వరూ లేని అరణ్యం గుండా వెళ్తూ ఉండగా ఒకచోట ఒక వర్తకుణ్ణి ఇద్దరు దొంగలు పట్టుకుని కొడుతూ ఉండడం చూశాడు. వెంటనే బెప్పో పులిలాగా ఆ దొంగలపై విరుచుకు పడేసరికి వాళ్ళు పారిపోయారు. వర్తకుడు గాయపడలేదని రూఢి చేసుకుని ఆయనతో పరిచయమైనా చేసుకోకుండా బెప్పో తన దారిని తాను వెళ్ళిపోయాడు. బెప్పో ప్రదర్శించిన ఈ సాహసం అతనికి ఎంతో లాభం చేసింది. ఎందుకంటే అలా దొంగల పాలబడిన వర్తకుడు ఎవరో కాదు, మారువేషంలో తిరుగుతోన్న ఆ దేశపు రాజు. ఆయన బెప్పో చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ఉండడమే కాకుండా అతని ధైర్య సాహసాలకు ముచ్చటపడి బెప్పోను పిలిపించి, ఇక నుంచి నీవు నిర్బంధ సైనికుడివి కాదు, నీకిష్టమైనప్పుడు యుద్ధం చెయ్యొచ్చు, లేకుంటే మానవచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఎలాగైనా జీవించవచ్చు, నిన్ను మటుకు నేను యావజ్జీవితము పోషించి నీ ఖర్చంతా భరిస్తాను అన్నాడు. బెప్పోకు ఇంతకన్నా కావాల్సిందేముంది? అతను ఇంతకాలము మోసిన సైనిక సంచిని దూరంగా గిరవాటేసి నిశ్చింతగా యథేచ్ఛగా ఆనందంగా జీవించసాగాడు. అతనికి ఒకనాడు ఒక ముసలి సైనికుడు కనపడి, నీవు సైనికుడివైతే నీ సైనిక సంచి ఏది అని అడిగాడు. సైనికుడిగా పని చేయకుండానే నా యజమాని నన్ను పోషిస్తానన్నాడు అని చెప్పాడు బెప్పో. అదృష్టవంతుడివి, అయితే నా సంచి ఇస్తాను, తీసుకో. అది మామూలు సంచి కాదు. దీని మూతి విప్పి ఎదురుగా ఉన్న ఎవ్వరినైనా సరే దూకు అనగానే ఆ మనిషి సంచిలోకి దూకేస్తాడు. నీవు దాని మూతి విప్పేదాకా బయటికి రాలేడు. ఎన్నో ఏళ్లుగా ఈ సంచితో ఆడుకున్నాను, నాకు మొహం మొత్తిపోయింది. యువకుడివి కనుక దీనితో కొంతకాలం నీవు కూడా ఆడుకో అని ముసలి సైనికుడు తన వద్ద ఉన్న పెద్ద సంచిని బెప్పోకి ఇచ్చేశాడు. బెప్పో ఆ సంచిలో నిజంగా మహిముందని రుజువు చేసుకున్నాడు. తనతో పోట్లాట పెట్టుకున్న వారిని ఒకరిద్దరిని దూకు అనగానే ఆ సంచిలోకి దూకి అతను విడిపించేదాకా అందులోనే ఉండిపోయారు. అతను 2 ఏళ్ళు తన గ్రామంలో గడిపిన తర్వాత కాలు దురద పెట్టింది. అందుచేత అతను మళ్ళీ రాజధానికి తిరిగి వచ్చాడు. నగరమంతా విచార సూచకంగా ఉంది. ప్రతి ఇంటికి నల్లటి గుడ్డలు వేలాడుతున్నాయి. అతను ఇందుకు కారణమేమిటని అడగగా, నీకు తెలీదా, ఇవాళ అర్ధరాత్రికి సైతానొచ్చి రాజకుమార్తెను ఎత్తుకుపోతున్నాడు. కొన్నేళ్ల క్రితం మన రాజుగారి చేత ఈ సైతాను ఒక కాగితం పైన సంతకం చేయించుకున్నాడు. అందులో ఏమున్నది రాజుగారికి సరిగా అర్థం కాక భ్రమపడి సంతకం పెట్టారు. తీరా చూస్తే రాజుగారి కూతుర్ని ఇవాళ రాత్రి సైతానికి ఇవ్వాలని అందులో ఉన్నది అని నగరంలో ఉంటున్న వాళ్ళు చెప్పారు. వెంటనే బెప్పో రాజుగారి దగ్గరికి వెళ్ళి, మీరు నాకు చేసిన మహోపకారానికి బదులుగా తమ కుమార్తెను సైతాను వాతపడకుండా నేను తప్పిస్తాను అన్నాడు. నీ సాహసం నాకు తెలుసుననుకో, అయినా ఈ సందర్భంలో నువ్వు కానీ మరొకరు కానీ చెయ్యగలిగింది ఏమీ లేదు. మభ్యపడే అయినప్పటికీ కాగితం మీద నేను సంతకం చేశాను అన్నాడు రాజు. ఆ పాటి మోసం మనము చెయ్యవచ్చు. రాజకుమార్తె ఉండే గదికి పక్క గదిని నాకు ఏర్పాటు చెయ్యండి. అంటే సైతాను నా గది దాటితే గాని రాజకుమార్తె గదికి పోవడానికి వీలు లేకుండా ఉండాలి. నాకొక బల్ల, మంచి దుడ్డుకర్ర, కలము కాగితము, సిరాబుడ్డి దయచేయించండి. మిగిలిందంతా నేను చూసుకుంటాను అన్నాడు బెప్పో. బెప్పో ప్రమాదం నివారించగలడని రాజుగారికి ఏ కోశానా నమ్మకం లేదు. అయినా ఆయన అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. రాజకుమార్తె ఉండే గదికి పక్క గదిలో చేరి బల్ల మీద తన సంచిని మూతి విప్పి సిద్ధంగా ఉంచి గవాక్షం తెరిచి
దాని వద్ద బెప్పో నిలబడి ఉన్నాడు. సరిగ్గా అర్ధరాత్రి వేళ భూమి కంపించింది. మెరుపులు మెరిశాయి. ఉరుములు వినపడ్డాయి. అంతటా గంధకం వాసన వ్యాపించింది. రాజభవనంలోకి రాలుడు నక్షత్రంలాగా దూసుకొస్తోన్న సైతానును దూకు అని బెప్పో అనేసరికి సైతాను సూటిగా వచ్చి అతని సంచిలో పడిపోయాడు. వెంటనే బెప్పో సంచి మూతి బిగించాడు. సంచిలో చిక్కిన సైతాను కాసేపు గర్జించి తరువాత మౌనం వహించిన తర్వాత బెప్పో, ఏం ఇలా వచ్చావు అని అడిగాడు. అది నీకు సంబంధించిన విషయం కాదు అన్నాడు సైతాను సంచిలోంచి. పూర్తిగా నాకు సంబంధించిన విషయమే. నీవు రాజుగారి కుమార్తెను ఎత్తుకుపోదామని వచ్చావు. నీ ప్రయత్నం పడగొట్టాలని నేనొచ్చాను. రాజకుమార్తె జోలికి రానని మాట ఇయ్యి, నిన్ను సంచిలో నుంచి బయటకు రానిస్తాను అన్నాడు బెప్పో. అదంతా ఒట్టి మాట. ఇవాళ అర్ధరాత్రి దాటినప్పటి నుంచి రాజకుమార్తె నా సొంతం. అలా అని రాజుగారు నాకు పత్రం రాసి సంతకం చేసి ఇచ్చాడు అన్నాడు సైతాను. ఆ సంగతి నాకు తెలుసు. ఆ ఒప్పందం చించేస్తావా లేదా? ఆఖరిసారి అడుగుతున్నాను అన్నాడు బెప్పో. నా వ్యవహారాలలో జోక్యం కలిగించుకోకు. ముందు నన్ను సంచి నుంచి బయటికి రాని అన్నాడు సైతాను. సరే అయితే అని బెప్పో దుడ్డుకర్రతో సంచిని చితకబాదసాగాడు. నరకలోకానికి ప్రభువైన సైతాను తన లోకంలో శరీర బాధలకి అతీతుడు. కానీ అతను మానవ లోకానికి రావాలంటే మానవ సహజమైన గుణాలు గల శరీరాన్ని ధరించి మరీ రావాలి. అందుచేత సైతానును దుడ్డుకర్ర దెబ్బలు తీవ్రంగా బాధపెట్టాయి. ఆ బాధతో సైతాను అరిచాడు, ఆక్రోశించాడు. చివరకు కాళ్లబేరానికొచ్చి తనను సంచిలో నుంచి పైకి రానిచ్చినట్టయితే రాజకుమార్తె జోలికి రానన్నాడు. నీవు పత్రాలపై సంతకాలు చేయించుకునేవాడివి. నీ నోటి మాటకు విలువ లేదు. నేను పత్రం తయారు చేస్తాను. నీ చెయ్యి బయటపెట్టి దానిపైన సంతకం చెయ్యి. ఆ తర్వాతనే నిన్ను వదిలిపెడతాను అంటూ బెప్పో ఒక పత్రం తయారు చేసి దానిపై సైతాన్ చేత సంతకం చేయించి ఆ తర్వాత సైతానును సంచి నుంచి పైకి రానిచ్చాడు. గంధకం వాసనలు వెదజల్లుతూ ఒక్క మెరుపు మెరిసింది. సైతాను గదిలో నుంచి నిష్క్రమించాడు. తర్వాత రాజుగారు, ఆయన కుమార్తె, కొలువులో ఉన్నవాళ్ళు తన చుట్టూ చేరి తెగ మెచ్చుకుంటూ ఉంటే బెప్పో సిగ్గుతో తల వంచేసుకున్నాడు. అతని గౌరవార్థం రాజుగారు బ్రహ్మాండమైన విందు చేసి అతన్ని సాగనంపాడు. మళ్ళీ బెప్పోకు దేశాటనం మొహమ్మొత్తింది. అతను ఒకచోట స్థిరపడదలుచుకుని తనకు నచ్చే చోటు కోసం అంతా వెతికి చివరకు ఒక నది ఒడ్డున ఒక అందమైన కుటీరం చూశాడు. దాని చుట్టూ అందమైన పూల తోట, పళ్ళ తోటలు ఉన్నాయి. ఆ కుటీరంలో అతను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని దేశాటనలు మానేసి బతికి ఉన్నంతకాలం అక్కడే సుఖంగా నిశ్చయించుకున్నాడు. చాలా ఏళ్ళు గడిచాయి. అతనికి జీవితం హాయిగా జరిగింది. ఒకనాడు అతని దగ్గరికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతను నల్లగా, ప్రశాంతంగా, విచారవదనుడై ఉన్నాడు. ఎవరు మీరు అని బెప్పో అతన్ని అడిగాడు. మృత్యువును అని ఆ వ్యక్తి జవాబు చెప్పాడు. ఓహో, అలా అయితే దూకు అంటూ బెప్పో తన సంచి మూతిని తెరిచాడు. మృత్యువు అందులోకి దూకి ఏడాదిన్నర పాటు అందులోనే ఉండిపోయాడు. అంతకాలము బెప్పో మృత్యువును ఏ విధంగానూ బాధించలేదు. పైగా మృత్యువుతో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. మృత్యువే అతన్ని భయపెట్టి అతనితో వాదించి అతన్ని బతిమాలి సంచిలో నుంచి బయటపడడానికి ప్రయత్నించాడు. బెప్పో అందుకేమాత్రం ఒప్పుకోలేదు. ఆ ఏడాదిన్నర కాలంలోనూ లోకంలో ఒక్క ప్రాణి కూడా చావలేదు. ఇవాళో రేపో ఇంకో గంటకో పోతారనుకున్న వాళ్ళందరూ అలాగా జీవించే ఉండిపోయారు. ఎన్నో ప్రమాదాలు, యుద్ధాలు జరిగాయి, కానీ ఒక్కరు కూడా చావటం జరగలేదు. మృత్యువు బెప్పోకు ఎన్ని విధాలో చెప్పి చూశాడు. చావు లేకుండా లోకయాత్ర జరగదు. అతి వృద్ధులుంటారు, దీర్ఘవ్యాధులు గలవారుంటారు,
దుర్భరమైన జీవితాలు గడిపేవారు ఉంటారు, వారికి చావు మాత్రమే విమోచన మార్గం. చావనేది లేకుండా ప్రాణులు పుట్టుకొస్తూ ఉంటే వాటికి చోటు కూడా ఉండదు అని. ఈ మాటలలో సత్యం ఉన్నదని బెప్పో ఒప్పుకోవలసి వచ్చింది. తాను పిలిస్తే తప్ప తన జోలికి రాకుండా మృత్యువు దగ్గర మాట తీసుకుని బెప్పో మృత్యువును సంచి నుంచి విడుదల చేశాడు. సంచి నుంచి విడుదల అవుతూనే మృత్యువు దిగబడిపోయిన తన పనులన్నిటినీ గబగబా పూర్తి చేయసాగాడు. ప్రపంచం అంతటా యుద్ధాలు, విషవ్యాధులు, ఇతర పీడలు చెలరేగి జనం కొన్ని నెలల పాటు కోట్ల సంఖ్యలో చచ్చారు. ఆ తర్వాత బెప్పో ఎంతో కాలం బతికాడు. అతనికి చివరకు జీవితం పైన రోత పుట్టింది. అతని మిత్రులే కాక వారి పిల్లలు, మనవలు కూడా చనిపోయారు. రాజుగారు, ఆయన కూతురు కూడా ఏనాడో పోయారు. అందుచేత అతను తనను తీసుకుపొమ్మని తన నౌకరు ద్వారా మృత్యువుకు కబురు పెట్టాడు. నేను ఆ మనిషి ఉండే ఛాయలకే రాను అని మృత్యువు జవాబు చెప్పాడు. ఈ మృత్యువు ఎంత కృతజ్ఞుడు! అతన్ని సంచిలోనే ఉంచినట్టయితే రోగం వదిలేది అనుకున్నాడు బెప్పో. మృత్యువు తన శరీరం నుంచి ఆత్మని వేరు చేయడానికి నిరాకరించాడు గనక తాను స్వర్గానికో లేదా నరకానికో బొందితోనే పోవడం తప్ప మరొక మార్గం లేదని బెప్పో నిర్ణయించుకున్నాడు. తనకు స్వర్గంలో చోటు ఉంటుందని అతనికి అనిపించలేదు. అందుచేత తిన్నగా నరకానికి వెళ్ళి నరకద్వారం తలుపులు కొట్టాడు. నరకంలోకి ప్రవేశించగోరేవాడు బెప్పో అని తెలియగానే సైతాను భటులతో, వాణ్ణి లోపలికి రానివ్వకండి, బాగా తన్ని ఇక్కడి నుంచి పంపేయండి అన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. ఇక తనకు స్వర్గం తప్ప వేరే గతి లేదని నిర్ణయించుకుని బెప్పో స్వర్గానికి వెళ్ళి అక్కడి ద్వారపాలకుడితో తనను లోపలికి వెళ్ళనివ్వమన్నాడు. దానికి ద్వారపాలకుడు, ఈశ్వరుడు ఏమంటాడో కనుక్కుని వస్తాను అంటూ స్వర్గం లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో బెప్పో స్వర్గం ప్రహరీ గోడ మీదుగా తన టోపీని లోపలి ఉద్యానవనంలో పడేటట్టుగా గిరవాటు వేశాడు. ద్వారపాలకుడు తిరిగి వచ్చి, నిన్ను ఈశ్వరుడు లోపలికి రానివ్వద్దన్నాడు. నీవు చేసిన ఒకే ఒక మంచి పని సైతానును తన్నటం. అంత మాత్రాన నీకు స్వర్గం లోపలికి అర్హత లేదు. నీ స్థితి పాపం విచారకరంగానే ఉంది, కానీ చట్టాన్ని ఉల్లంఘించటానికి లేదు కదా అన్నాడు. నిజమే, నేను నా తిప్పలు పడతాను, కానీ నా టోపీ లోపల పడిపోయింది, అది కాస్త తెచ్చుకోనివ్వండి అన్నాడు బెప్పో. మంచిది, తీసుకువెళ్ళు అన్నాడు ద్వారపాలకుడు. బెప్పో లోపలికి వెళ్ళి తన టోపీ మీద కూర్చుని కదలడం లేదు. నా ఆస్తి నేను ఆక్రమించుకున్నాను. చట్ట ప్రకారం ఆస్తి కన్నా పవిత్రమైనది ఏమున్నది? నన్ను మీరు దీనిపై నుంచి కదిలించలేరు అన్నాడతను ద్వారపాలకుడితో. విషయం ఈశ్వరుడి దాకా వెళ్ళింది. స్వర్గంలో అంగుళం మేర దొరికినా స్వర్గం అంతా దొరికినట్టే. ఎందుకంటే స్వర్గంలో విభాగాలు లేవు. వాణ్ణి స్వర్గంలోనే ఉండనివ్వండి అన్నాడు ఈశ్వరుడు. చావు కూడా వరం అని చెప్పే ఈ కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం.